నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా, ఎక్కడో ఏదో జరుగుతుంది మనకెందుకులే అనుకుంటాం, మన దగ్గర దాకా వచ్చేస్తాయని. అట్లాంటిదే ఇప్పుడు కిర్గిస్తాన్ ఇష్యూ చూసినా, లేకపోతే కనుక కాంబోడియా ఇష్యూ చూసినా మన వాళ్ళే ఇక్కడ సఫర్ అవుతున్నారు. అది ఎక్కడో అనుకున్నాం. అదే సందర్భంలో ఉక్రెయిన్ అప్పుడు చూసాం, మన వాళ్ళే పిల్లలు అక్కడి నుంచి వెనక్కి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే బెంగళూరులో బాంబు పేలుడికి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం లింక్ అవ్వడం అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం. రాయదుర్గం పట్టణంలోని ఉర్దూ ఏఏఐ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అంటే రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ సాహెబ్ నివాసంలో మంగళవారం ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అనంతపురం జిల్లాలో ఇది కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజాము 4:30 గంటలకే రాయదుర్గంలోని నాగులబావి వీధిలో ఉన్న అబ్దుల్ సాహెబ్ ఇంటికి చేరుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు ఉదయం 9 గంటల దాకా ఇంట్లోని విచారణ చేశారు. అనంతరం అబ్దుల్ సాహెబ్ కుమారుడు సుహేల్ని అదుపులోకి తీసుకుని పటిష్ట పోలీస్ భద్రత నడుమ రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ అతని వాట్సాప్ చాటింగ్, ల్యాప్టాప్లో ఫైళ్లు, ఆన్లైన్ లావాదేవీల మీద మరో 3 గంటల పాటు క్షుణ్ణంగా విచారించారు. ఆ తర్వాత సుహేల్ని అరెస్ట్ చేసి బెంగళూరు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అబ్దుల్ సాహెబ్ ఇంట్లో విచారణ సమయంలో ఆ వీధిలోకి ఎవరు రాకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏంటయ్యా ఇతను ఈ సుహేల్ పరిస్థితి అంటే, అబ్దుల్ సాహెబ్కి సుహేల్కి మాతిన్ సంతానం, పెద్ద కుమారుడు సుహేల్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడట. అక్కడే స్థిరపడ్డాడు. మార్టిన్ స్థానికంగా బిస్కెట్ల వ్యాపారం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం తన మకాంని హైదరాబాద్కి మార్చాడు సుహేల్. తరచూ బెంగళూరుకి వెళ్ళి వచ్చేవాడు. 4 రోజుల క్రితం బళ్ళారికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుహేల్ అప్పటి నుంచి రాయదుర్గంలోనే ఉంటున్నాడు. అంటే అక్కడ ఘాతుకానికి పాల్పడి వచ్చేసి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి జీవితంతో చెలగాటమాడాడు అనమాట. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్లో బాంబు బ్లాస్ట్ కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా 30 ఏళ్ల వయసు కలిగినటువంటి యువకుడు కేఫ్లోని హ్యాండ్ వాష్ దగ్గర ఉన్న చెత్త బుట్టలో ఒక బ్యాగ్ పడేసి వెళ్ళినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అది పేలటంతోనే ప్రమాదం జరిగినట్టు తేల్చారు. దీనికి ఐఈడీ బాంబే కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడితో రాయదుర్గం పట్టణానికి చెందిన సుహేల్ వాట్సాప్ చాటింగ్ చేసినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇరువురి సంబంధాల మీద మరింత లోతుగా విచారణ చేసేందుకు సుహేల్ని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించినట్టు తెలిసింది. అయితే నిందితుడు ఎక్కడ మీడియా కంటపడకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. అంటే ఏ విధమైనటువంటి స్టేజ్ మన మధ్యలోకే ఉగ్రవాదులు వచ్చేస్తున్నారనడానికి సాక్ష్యం ఇది.